సింగర్ మంజులా యాదవ్. ఆర్ఎల్ఆర్ మీడియాకి స్వాగతం. ఈ కాకరవాయి గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారంట. మనకి ఇక్కడ ఎట్లా ఏ విధంగా తెలిసిందంటే గంగరాజ్ అన్న మన ఆర్ఎల్ఆర్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఊర్లో కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు, రండి రండి అని అంటే వచ్చాము. ఇక్కడ మరీ అద్భుతమైన సింగర్ ఎవరంటే అందరికంటే బాగా పాడేది లలితమ్మ గారు ఉన్నారు. సో ఆమె కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది. సో మరి అమ్మగారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఏంటనేసి ముందెళ్ళి తెలుసుకుందాం రండి. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామానికి వచ్చినాం. మన ఇది లలితమ్మ గారి ఇల్లు. అమ్మగారు మరి పాటలే వాడుకుంటున్నారా, ఏం చేస్తున్నదో చూద్దాం మరి రండి. నిత్య శుభహారతి రాణి భాసర భగవతి విద్యా భారతి హారతులే నీకు జయ హారతి వాణి సౌదామిని సుధ చంద్రలేఖ జయ హారతి వాణి నిత్య శుభహారతి రాణి భాసర భగవతి విద్యా భారతి హారతులే నీకు జయ హారతి వాణి విశాలాక్షి ఓ చంద్రిక కలహంస వాహిని ఓ దీపిక విశాలాక్షి ఓ చంద్రిక కలహంస వాహిని ఓ దీపిక మల్లెల కన్నా నీ రూపే జాబిలి కన్నా నీ రూపే నీ పసిడి వర్ణానికి శౌరులు సాటి రాలేరులే సాటి రాలేరులే జయ హారతి వాణి నిత్య శుభహారతి రాణి భాసర భగవతి విద్యా భారతి హారతులే నీకు జయ హారతి వాణి నిత్య శుభహారతి రాణి. అమ్మగారు నమస్కారం. అమ్మగారు మేము ఆర్ఎల్ఆర్ మీడియా నుంచి వచ్చాము. మీరు పాటలు బాగా పాడతారని తెలిసింది. మేము మీ ఊరికి రావడం జరిగింది. ఈరోజు మీ ఇంట్లోనే పాటలు మీతో పాడించుకున్నామని వచ్చాము. సంతోషం. అమ్మవారి పాట చాలా అద్భుతంగా అంటే బాగా పాడుతున్నారమ్మా. నిజంగా మీకు దేవుడు మీకు మంచి గొంతుని ప్రసాదించిండు. మీ గొంతుకు నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమ్మ లలితమ్మ గారు చెప్పండి, ఎప్పటి నుంచి పాడుతున్నారమ్మా మీరు పాటలు? నాకు 11-12 సంవత్సరాల నుంచి పాడుతుందండి. 12 సంవత్సరాల నుంచే పాడుతున్నారా? సంగీతం మరి ఇక్కడ నేర్చుకునేది అప్పట్లో ఏమన్నా నేర్చుకున్నారా? ఇక్కడ మామూలుగా ఇక్కడ నేర్చుకున్నాడు, పెద్దగా ఏం బయట నేర్చుకోలేదు. ఈ ఊళ్ళో నేర్చుకో అమ్మా. ఈ అమ్మా కాసేపు మీరు ఇంతసేపు అమ్మవారిని కొలిచిరు కదా, కాసేపు మనము పాటలు అనేవి కొంచెం మేము పక్కన కూర్చొని పెట్టుకొని పాడించుకుంటాము. సరేనా? సరే.